మెరుపు కలలు. నేనిక్కడ అడ్జస్ట్ అవ్వలేను. నాకు చాలా చిరాగ్గా ఉంది. పైగా ఆ సంయుక్తాన్ని చూస్తుంటే ఇంకా చిరాకేస్తుంది. అది సంగీతాన్ని కూడా చెడగొట్టేస్తుంది. దాని నాటకాలు ఇక్కడ చూస్తూ నేను ఉండలేను. నేను మా ఇంటికి తీసుకెళ్తానంటుంటే నువ్వెందుకు రావట్లేదు మామ్? ఇంకా ఇక్కడుండి ఏం చేస్తావు? ఇక్కడ నీకేం మిగిలింది? నువ్వు నమ్ముకున్న సంయుక్త నిన్ను మోసం చేసి చివరికి కట్టుకున్న వాడి కోసం గుళ్ళకి ఇళ్ళకి వెళ్లి పూజలు చేస్తుంటే నువ్వింకా దాని పక్కనే ఉంటానంటావేంటి? వెళ్దాం పద మామ్. ఇక్కడేముంది? లేదు బేబీ, ఇప్పుడు నువ్వొకింటికి కోడలివి. నువ్వొచ్చి పుట్టిల్లని చెప్పి 4 రోజులు కాదు, వారం రోజులున్నా ఎవరు ఏవనుకోరు. కానీ నేనొచ్చి మీ ఇంట్లో ఉండకూడదు. నేను రాను బేబీ. సరే మామ్, ఎంత చెప్పినా నువ్వు వినవు. ఎప్పుడు ఇలాగే చేస్తావు. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను మామ్. ఇప్పుడు సౌందర్య వెళ్ళిపోతానంటుంది. పెళ్ళైన తర్వాత నేను వాళ్ళకి చేసిందేవీ లేదు. గొప్పింటి కోడలైనంత మాత్రాన పుట్టింటి నుంచి ఏవీ పెట్టకపోతే వాళ్ళేమనుకుంటారో ఏమో. కానీ తల్లిగా నా మనసు ఊరుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క బావగారు వస్తున్నారని ఎంతో ఆశతో వాళ్ళను బాగా చూసుకోవాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. కానీ చివరికి ఇలా నేనే పక్కింట్లో ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు భగవంతుడా ఇలాంటి టైంలో కూడా నన్ను అమ్మ పక్కన లేకుండా చేశావు? ఇప్పుడు అమ్మని చూస్తుంటే సహాయం చేయాలనే ఉంది. కానీ ఎలా? సంగీత, ఇట్రా రా రా. ఒకసారి బయటికి రా. ఏం పర్లేదు, ఒక్కసారి రా. 5 minutes. ఇట్రా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సౌందర్యకి ఈరోజు వెళ్ళిపోతానంటుంది కదా, ఏవి పెట్టి పంపించలేదు, సరిగ్గా చూసుకోలేదు, కనీసం బట్టలు కూడా పెట్టలేదని అమ్మ చాలా ఫీల్ అవుతోంది. ఈ డబ్బులు ఎలాగైనా అమ్మకివ్వు. నేనే ఇచ్చానని చెప్పకుండా నీ డబ్బులే అన్నట్టుగా ఇవ్వు. లేదు సంగీత, ఈ టైంలో నువ్వు తప్ప నాకింకెవరూ సాయం చేయలేరు. ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చినా అమ్మ తీసుకోదు. నా డబ్బులు అసలే ముట్టదు. ఇక మిగిలింది నువ్వు ఒక్కదానివే. పాటలు పాడినప్పుడు దాచుకున్న డబ్బులని చెప్పి అమ్మకిచ్చే. వెళ్ళు. ఇంత డబ్బు నీకెక్కడది సంగీత? అసలు నాకిప్పుడు ఎందుకు ఇస్తున్నావు?